బీఆర్ఎస్ పై రేవంత్ ఫైర్, గ్లోబల్ సమిట్ పై డైలాగ్ వార్, సంగ్రామానికి సర్వం సిద్ధం. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం. ఓయూకు వెళ్లాలంటే ధైర్యం కాదు, అభిమానం కావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓయూకు గొప్ప చరిత్ర ఉందని, అందుకే క్యాంపస్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు 1000 కోట్ల నిధులు మంజూరు చేసినట్టు చెప్పారు. విద్యార్థుల అభిప్రాయాలను తీసుకుని ఓయూను అభివృద్ధి చేస్తామన్నారు. గడిలను నేలకు కొట్టిన చరిత్ర తెలంగాణకు ఉందని, ఓయూ విద్యార్థులే మొదటి దశ ఉద్యమాన్ని నడిపారన్నారు. గ్లోబల్ సమ్మిట్ పై మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్ చేశారు. కోట్లు ఖర్చు చేసినప్పటికీ గ్లోబల్ సమ్మిట్ అటర్ ఫ్లాప్ అయిందన్నారు హరీష్ రావు. విజన్ డాక్యుమెంట్ లో విజన్ లేదని, దాన్ని చేరుకునే మిషన్ లేదన్నారు. ఇది విజన్ డాక్యుమెంట్ కాదు, విజన్ లెస్ డాక్యుమెంట్ అని హరీష్ రావు అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ చూడలేకనే హరీష్ రావు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ పాలనలో ఊహించని స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని, పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము తమకు మాత్రమే ఉందని అన్నారు. ఫ్యూచర్ సిటీ భవిష్యత్తులో గొప్పగా ఉంటుందని చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజన్ చాలా గొప్పదని టాలీవుడ్ నటుడు చిరంజీవి అన్నారు. ఫ్యూచర్ సిటీలో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి తనను అతిథిగా ఆహ్వానించినందుకు రేవంత్ కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లో భాగంగా అన్ని రంగాలతో పాటు సినిమా రంగానికి కూడా ప్రాముఖ్యతను ఇస్తున్నారని, సీఎం రేవంత్ విజన్ చాలా గొప్పదని చిరంజీవి ట్వీట్ చేశారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల కమిషన్ రాణి కుముదిని తెలిపారు. బందోబస్తు, శాంతి భద్రతల అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారని చెప్పారు. పోలింగ్ పూర్తి కాగానే కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. మరోవైపు తొలి విడతలో 395 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో మొదటి విడత పోలింగ్ షురూ కానుంది. అధికార యంత్రాంగం పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వాహన తనిఖీలు చేస్తున్నారు పోలీసులు, ఎన్నికల సిబ్బంది. మాజీ మంత్రి కేటీఆర్ వాహనాన్ని తనిఖీ చేశారు. సిరిసిల్ల నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న కేటీఆర్ వాహనాన్ని జిల్లల గ్రామం దగ్గర ఆపారు పోలీసులు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కారులో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అటు పోలీసుల తనిఖీలకు కేటీఆర్ పూర్తిగా సహకరించారు. 2030 నాటికి తెలంగాణ వ్యాప్తంగా భారీగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోనికి రానున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ లో కొత్త ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. దీంతో ప్రజలకు మరో 65 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ లో పొల్యూషన్ తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలో భాగంగానే కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ అందుబాటులోకి తీసుకొచ్చినట్టు మంత్రి పొన్నం తెలిపారు. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన కామెంట్స్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. మాధవరం అవినీతిపై ఆధారాలతో సమాధానమిస్తానని ఆమె స్పష్టం చేశారు. మాధవరం మాటల్లో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోందని, ఆయన 15 సంవత్సరాలుగా చేసిందే తాను చెప్పానని కవిత తెలిపారు. మాధవరం తనపై చేసిన వ్యక్తిగత ఆరోపణలు ఆయన విఘ్నతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సాగుతున్న దర్యాప్తుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇంకా ఎంతకాలం దర్యాప్తు కొనసాగిస్తారంటూ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదుల్ని ప్రశ్నించింది. ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.